అంతా ఓటములే, నా బ్రతుకంతా మోసపోతూనే ఉన్నా. మోసపోయింది నేను, చూసే వాళ్ళకేమో నేను మోసం చేసినట్టు. అన్యాయం జరిగింది నాకు, కానీ చూపర్లకేమో నేను అన్యాయం చేసినట్టు. కానీ వాస్తవం ఏంటో తెలుసన్నా, నేను అన్యాయం అయిపోయా. వాస్తవం ఏంటో తెలుసన్నా, నేను మోసపోయా. దుర్మార్గం ఎక్కడ జరిగిందో తెలుసన్నా, నాకు జరిగింది. వరుసగా నా బతుకంతా ఏడుపులే, నా బతుకంతా కన్నీళ్ళే. ఈరోజు మీరు కూడా అనుభవించిన కాడికి అనుభవించారు. కొంతమంది క్లైమాక్స్కి వచ్చి కష్టాలన్నీ ఒక కొలిక్కి దేవుడు తీసుకొని రాబోయేటప్పుడు, కష్టాలన్నీ దేవుడు కొలిక్కి తీసుకొని రాబోయేటప్పుడు అప్పుడు తొందరపాటు ఆలోచనలు చేస్తారు, అప్పుడు పొరపాటు అడుగులు వేయబోతారు, అప్పుడు ఎక్కువగా కృంగిపోతూ ఉంటారు, అప్పుడు ఎక్కువగా దేవుడి నుండి దూరం అయిపోవటానికి ఆలోచన చేస్తారు. అన్నిటిని కొలిక్కి దేవుడు తీసుకొని రాబోయేటప్పుడు పుట్టిద్ది తెగులు. ఇన్నాళ్ల కడగళ్ళు ఇక సమస్య తొలగిపోయే ఘట్టం దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే, ఒక్కసారిగా అన్నీ వచ్చి మీదపడి ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటిదాకన్నా అప్పుడొకటి ఇప్పుడు ఏందన్నా ఒకేసారి కట్టకట్టుకొని మొత్తం నెత్తి మీదకి వచ్చి మొత్తానికి అసలు నన్ను లేకుండా చేసేటట్టు అయిపోయిందని అనిపించేంత వేదన కలిగిద్ది. అన్నీ ఒక్కసారిగా ముక్కుముడిగా చుట్టుముట్టి నెత్తిన పడితే ఏ మనిషి అయినా ఊపిరి సలుపుకున్నట్టే యాకోబు జీవితం అయిపోయింది. జరిగిన దాన్ని బట్టి యాకోబు ఎంతో కలత చెందాడు. యోసేపును పోగొట్టుకున్నాను, దీనా చెడిపోయింది, చెడ్డ సాక్ష్యం వచ్చేసింది, షిమ్యోను బంధించబడ్డాడు, ఇప్పుడు బెన్యామీని తీసుకొని పోతున్నారు. ఈ దరిద్రులను నమ్మకూడదు. వీళ్ళు అశ్రద్ధగా ఉండి దారిలో ఏ క్రూర మృగానికి అప్పగించి మళ్ళీ ఆడి సొక్కా తీసుకొని వస్తారో. ఇక్కడ దేశంలో పరిస్థితి చూస్తేనా వెళ్ళకపోతే కడుపు నిండేటట్లేదు, కరువు వచ్చేసింది. ఏంది నాయన ఈ కష్టాలు, ఏంది నాయన ఈ బాధలు, ఏంది నాయన. చివరికి ఏమంటున్నాడో తెలుసా, నెరసిన వెంట్రుకలు కలిగిన నేను దుఃఖముతో దిగిపోవాల్సి వస్తే అలాగే దిగిపోతానని ఏడుస్తున్నాడు. పుత్రహీనుడిని నేను కావాలని ఆయన నిర్ణయిస్తే అవుతాను రా, పుత్రహీనుడిని అవుతానని ఇంకా ఏడుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు నాకు దేవుడు ఈ మాట చూపించాడు, అందుకే నేను మీకు చెప్తున్నా. ఇన్నాళ్ళు శ్రమల కొలిమిలో కాలి నలిగి చితికి ఛిద్రం అయిపోయిన మీకు వాటి నుంచి విడుదల గడియలు సమీపించాయని దేవుడు చెప్తున్నాడు. వాటి నుంచి విడుదల పొందేటువంటి గడియలు సమీపిస్తున్నాయి, కృంగిపోవద్దని చెప్తున్నాడు దేవుడు. ఎండింగ్ పార్ట్లోకి వచ్చావు నువ్వు. ఇప్పటిదాకా గాయపడ్డావు, నలిగిపోయావు, కుమిలిపోయావు, ఏడ్చుకున్నావు, గుండెలు అవిసేలా రోధించావు, వణిగిపోయావు, నిద్రలేని రాత్రులు గడిపావు, నిరీక్షణ ఆధారం లేక ఎంతో కృంగిపోయావు, వరుస ఓటములతో, ఎదురు దెబ్బలతో, తృణీకారాలతో చిత్రవదన అనుభవించావు. రేపు చచ్చాకొచ్చి ఆ లోకమేమో కానీ భూమి మీద మాత్రం నరకంలాగుంది నాకు అని తలపోసావు, వాపోయావు, దుఃఖపడ్డావు, కుంగిపోయావు. అయితే దేవుడు ఈ మధ్యాహ్నం వేళ పలికించినటువంటి మాట ఏమిటంటే, నీవు అనుభవించినటువంటి శ్రమలన్నిటి ముగింపులోకి ఇప్పుడు నువ్వు వచ్చున్నావు అంటున్నాడు ఆయన. నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే సమయం ఆసన్నమైంది. నిశ్చయముగా నేను నిన్ను పోషించెదను, నిశ్చయముగా నేను నీ కన్నీరు తుడిచెదను, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించునని పలికినటువంటి వాగ్దానాల నెరవేర్పుకు నువ్వు వచ్చావు, సమీపంలోకి వచ్చావు. కొంతమంది అంతేనండి, తీరా దేవుడు జోక్యం చేసుకొని మలుపు తిప్పబోయేటప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. ఇంక ఇది మారదు, ఇక ఈ పరిస్థితులు మారో, ఇక చావే కరెక్ట్ అని అప్పుడు మొదలుపెట్టి అప్పుడు ప్రయత్నం చేసి పోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే అప్పటిదాకా తిప్పలు పడి తీరా ఆశించింది దక్కబోయేటప్పుడు కొంతమంది పని మానుకుంటారు. అప్పటిదాకా కొన్ని అంశాల గురించి ప్రార్థన చేసి తీరా దేవుడు జవాబు ఇవ్వబోయేటప్పుడు ఏందోలే దేవుడికి కూడా దయలేదు, పాడలేదు, నేను చేయను అని సర్దుకుంటారు. సోదిమాలు ఒకళ్ళు. అప్పటిదాకా ఓపిక బట్టి విశ్వాసం ఉంచి నిరీక్షించి ఎదురు చూసి తీరా దేవుడు కార్యం చేయబోయేటప్పుడు తాడేసుకుంటారు మెడకి. ఏం చేసుకోవటానికి? ఎక్సర్సైజ్ చేయడానికా? పోవటానికి?
దేవుడు కార్యం చేయబోతున్న తరుణాన్ని లక్ష్య పెట్టరు, గుర్తించరు. యాకోబులాగా యాకోబు కష్టాలన్నీ ఒక టర్నింగ్కి వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. అక్కడ అన్ని నాళ్ళు యాకోబు పడిన మనోవేదన, దుఃఖం, కన్నీరు మొత్తం తుడిచివేయబడబోతుంది. ఇన్ని రోజులలో ఈ మాటని ఇలా ఈరోజు స్పెషల్గా ఎందుకు తీసుకొచ్చాడు బయటికంటే, కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి కొంతమంది సమస్యలకి త్వరలోనే దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. చాలా తొందరలో దేవుడు ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. జరుగుతుంది అది. నీ కన్నులారా నువ్వు చూస్తావు, నువ్వు కన్నులారా చూస్తావు. జరిగిద్ది. గుర్తుపెట్టుకో, ఈ డేట్ రాసుకో. ఈరోజు దైవజనుని నోట నుండి నా తండ్రి ఈ మాట పలికించాడు. ఇన్ని నాళ్ల వేదనలకు ఒక ముగింపు దేవుడు ఇవ్వబోతున్నాడు. అది ఎలా జరిగిద్ది అనే ప్రశ్నలు నన్ను అడగొద్దు, ఆయన అడుక్కో. అడగటం ఎందుకన్నా, నేను నమ్ముతున్నానంటే నోరు మూసి ఇంకా స్తోత్రాలు చెప్పుకో, ప్రార్థన చేస్తానే ఉండి. ఇక కథం ఇంకంతే. నేను మళ్ళీ మాట్లాడు నీకు ఈ పాయింట్, ఎందుకంటే నాకు ప్రత్యేకంగా ఆ మాట చూపిస్తే వచ్చాను నేను. కొన్ని సంవత్సరాలుగా నీవు నలుగుతున్నటువంటి ఆ సమస్యకి ఇక చాలా తొందరలో, చాలా త్వరలో దేవుడు నీకు ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. స్పష్టంగా నువ్వు పొందుకుంటావు. చావు బతుకులు అనొద్దు, నా పని అయిపోయింది అనొద్దు, ఇంతే నా జీవితం అనొద్దు, ఇంకంతేలే ఇట్టనే నా దుఃఖంతోనే నా బతుకంతా నడిచింది, ఇక నేను ఆ దుఃఖంతోనే కన్ను మూస్తాను అనొద్దు, నా జీవితం అంతా ఓటమే అనొద్దు. దేవుడు మలుపు తిప్పబోతున్న టైంలో యాకోబు ఉన్నాడు. యాకోబు ఏమన్నాడు? నెరసన వెంట్రుకలతో దుఃఖంతో దిగిపోతానన్నాడు, పుత్రహీనుడిని అవుతానన్నాడు. మీరు చెప్పండి, పుత్రహీనుడు అయ్యాడా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు. వీళ్ళు బెన్యామీను తీసుకొని పోయారు, యోసేపు ముందు నిలబెట్టారు. అక్కడున్న అధికారులు అడిగారు, పోయారు, అంతు లేకుండా పోయారే. అయ్యా మా షిమ్యోను, మీ షిమ్యోను బాగానే ఉన్నాడు, టయానికి ఆహారం అది దొక్కలాగా తిని బాగానే ఉన్నాడు, పెద్ద ఆయన చెప్పాడు ఆడికి ఏం తక్కువ కాకుండా చూసుకోండి అని. శుభ్రంగా బాగా తిని బ్రహ్మాండంగా ఉన్నాడు, ఏ ఇబ్బంది ఏం లేదు. అమ్మయ్య శుభవార్త చెప్పా. మీ తమ్ముడిని ఎవరినో తెమ్మన్నట్టున్నాడు, వీడేనండి. బెన్యామీన్ రా, నువ్వు వెనక ముందు నిలబడరా. సరే ఉండండి, పెద్ద ఆయనకి చెప్తాను. పోయి చెప్పాడు. అప్పుడు వెళ్ళారే వాళ్ళు వచ్చారండి. మీరు వాళ్ళ తమ్ముడిని తెమ్మని చెప్పారు కదా, తీసుకొని వచ్చారు. ఇక దిగ్గుని లేచి వెళ్ళడు. ఎవరి కోసం? నా కోసమా? బెన్యామీన్ కోసం. పరిగెత్తుకుంటూ పోయి నిలబడ్డాడు అక్కడ. మళ్ళా మొత్తం బార్ల పడ్డారు. బెన్యామీన్ గమనిస్తున్నాడు. వీళ్ళేమో సాష్టాంగ పడ్డారు. లేండి అన్నాడు. ఏడి మీ తమ్ముడు ఉన్నాడన్నారుగా, ఏడి మీ తమ్ముడు? బెన్యామీన్. ఏమండి ఆ చూడటం కంటే నేను చెప్పింది మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే అందులో వాళ్ళ ఫేస్ మీరు తట్టుకోలేరు. నాకు వెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం. వరుసలో అందరూ నిలబడితే, అందరూ సాగిలు పడితే, ఆయన నిలబడి వాళ్ళు సాష్టాంగ పట్టం అయిపోయిన తర్వాత లేండి అందరూ లేచారు. చాలా రోజులు అయినట్టుంది మీరు వెళ్ళి. సరే ఈ తమ్ముడు ఎక్కడ? చిన్నవాడు అన్నారే, వీడేనండి ట్రా అన్నాడు. బెన్యామీన్ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఆగల యోసేపుకి. బెన్యామీన్ చూశాడు, దీవించాడు, ఎగిపోయాడు గదిలోకి. లేఖనం ఏం చెప్తుందంటే, అవతలికి పోయి ఎలుగెత్తి ఏడ్చాను అని రాస్తుంది. లోపల ఉన్న అధికారులకి అందరికి వినపడేటట్టు ఏడ్చాడు, పెద్దగా ఏడ్చాడంట. 2 కారణాల చేత. ఒకటి, దేవుని నమ్మకత్వం.
దేవుని నమ్మకత్వం, దేవుని విశ్వాస్యత. 2 సంవత్సరాల క్రితం తను మిస్ అయిన తన తమ్ముడు ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడై అన్న ముందు నిలబడ్డాడు. నా అన్నల్ని, నా తమ్ముడిని తిరిగి నా దగ్గరికి చేర్చావా ప్రభు, నీకు స్తోత్రం. యోసేపుని చూసి అక్కడ వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఏంటి, మన యజమానుడు ఇంతగా ఏడవటం ఇంతవరకు ఎప్పుడు చూడాల, ఎప్పుడు కళకళలాడుతా, నవ్వుతా, సంతోషంగా, ఆలాజాలంగా ఉండేవాడు. ఈరోజు ఎందుకు ఇంతగా అంత మంచి పేరు సంపాదించుకున్నాడు? అక్కడ యోసేపు ఏడుస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారు. తిరిగి వెళ్ళి బెన్యామీను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని, తమ్ముడా నన్ను గుర్తుపట్టావా, సహోదరులారా నన్ను గుర్తుపట్టారన్నాడు. అప్పుడు అన్నాడు, దేవునికి స్తోత్రం. అక్కడ ఒక చిన్న విషయం జరిగిద్ది. బెన్యామీను చూస్తాడు, తర్వాత మళ్ళీ ధాన్యాలు ఇస్తాడు, తర్వాత ఎవరి గోనెలో అయితే నాణ్యాలు దొరుకుతాయో వాడు ఇక్కడ ఉండాలంటాడు. వెండి గిన్నె, అక్కడ ఒక స్టోరీ జరిగిద్ది, నాకు చెప్పడానికి ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరు ఇంటికి పోయి చదువుకోండి. వెంటనే బయలుపరచుకోడు. బెన్యామీను చూసి లోపల పోయి ఏడ్చి బెన్యామీను దీవించి వీళ్ళకి ఆ షిమియోను కూడా రిలీజ్ చేసి మొత్తానికి ధాన్యం ఇవ్వండి, వాళ్ళ సంచుల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి పెట్టేసేయండి. బెన్యామీను గోనె సంచిలో మాత్రం నా వెండి గిన్నె పెట్టండి అంటాడు. వాళ్ళని మామూలుగా ఉండదు, ఏడిపిస్తాడు, వాళ్ళు అడుగుతాడు. అంత మళ్ళీ మూటలు కట్టి ఇచ్చేస్తారు. జాగ్రత్తగా వెళ్ళండి, మధ్యలో కొట్టుకోకండి, జాగ్రత్తగా పోండి అని పంపిస్తాడు. కొంచెం దూరం వెళ్తారు. ఈ యజమానుడు నిజంగా గొప్పోడు, మన ఎడలు ఇంత దయ చూపాడు, అది అని చెప్పి వాళ్ళు సంతోషంగా వెళ్తూ ఉంటే, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ యోసేపు దగ్గర ఉండేటువంటి అధికారి ఒకడు వాళ్ళు వెంటబడతాడు. ఏయ్ దొంగలా రాగండి అంటాడు. మళ్ళీ ఏం మూడింది నాయన, కథ సుఖాంతమైంది అనుకుంటే మళ్ళీ దొంగలా రాగండి అంట. ఏ గిన్నె చేత నా యజమానుడు శకునం చూసి తెలుసుకున్ననో ఆ గిన్నెను దొంగిలించి వస్తారా? మిమ్మల్ని ప్రేమించి మీకు ధాన్యం ఇచ్చి మీకు రోకలు ఇచ్చి ఉచితంగా ధాన్యం ఇస్తే ఇంత కరువు కాలంలో నా యజమానుడు ఏ గిన్నెను బట్టి శకునం తెలుసుకుంటాడు, ఆ గిన్నె దోచుకొని వస్తారా? వెండి గిన్నె. నీ దాసులమైన మేము అట్టి వారం కావయ్యా, మేము ఏ గిన్నె దోచుకోలేదు. అది ఎవరి దగ్గర ఉంటుందో వానికి మీరు ఏ శిక్ష అయినా విధించండి, మా దగ్గర లేదంటారు. నోరుమోయండి, మీ దగ్గరే ఉంది. అది మాలో ఎవరి దగ్గర ఉన్నా మీరు బంధించవచ్చు అంటాడు. సరే, అందరి గోనెలు విప్పండి. అందరి గోనెలు విప్పుతూ ఉంటారు. చివరికి బెన్యామీను గోనె కూడా విప్పుతారు. అందులో దొరికి గిన్నె చూపించి దొంగిలించలేదంట. మరి ఎట్లొచ్చింది? మాయగా వచ్చిందా? మీరు దొంగలు. ఇక చూడు, ఒక్కొక్కడిని ఎత్తిన చేతులు పెట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? ఇంటికాడ ముందే చెప్పాడు ముసలాయన, యోసేపుని గాజేశారు, ఇక బెన్యామీను ఉన్నాడు, బెన్యామీను కూడా గాజేయండి రా, నేను దుఃఖంతో పోవాలంటే పోతాను, చేసేదే ఉంది అని ముందే చెప్పాడు కదా. ఇప్పుడు బెన్యామీను గోన్లోనే దొరికింది అది. ఇప్పుడు ఏం చేయాలా? ఇక నెత్తి మీద ముసుకేసుకొని కూర్చుంటారు. ఇక బెన్యామీను తీసుకొని పోతారు, వెంటబడి వీళ్ళు కూడా పోతారు. ఇక ఏమంటారు తెలుసు? అయ్యా నన్ను ఉంచుకో, నన్ను బంధించు, వాడిని వదిలే, వాడు లేకపోతే మా నాన్న పోతాడు. అప్పుడు ఏడుస్తా చెబుతారు. ఏమని తెలుసా? అయ్యా మేము మా తండ్రికి 12 ఒక్కడు లేడు, ఆ తల్లికి పుట్టిన సంతానంలో వీడొక్కడే ఉన్నాడు, వీడిని కూడా మీరు బంధించి మీ వద్ద ఉంచుకుంటే, యోసేపు తంటారు అన్నమాట, నెరసిన వెంట్రుకలు కలిగిన నా తండ్రి, మా తండ్రి దుఃఖముతో మృతుల లోకానికి దిగిపోతాడు అని ఏడుస్తారు. అప్పుడు బయలుపరుచుకుంటాడు. అప్పుడు బెన్యామీను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి, అన్నలారా నన్ను గుర్తుపట్టారా అంటాడు. వాళ్ళకేం అర్థం కాదు. ఏంది అలా చూస్తున్నాడు, నన్ను గుర్తుపట్టలేదా? నేను ఎవరినో తెలుసా? మీ తమ్ముడైన యోసేపునన్నా. మీరు 20 తులాల వెండికి నన్ను అమ్మారు ఇష్మాయేలీయులకి.
అతను తీసుకొచ్చి నన్ను పోతీఫెరో అనే వానికి అమ్మాడు. అతని భార్య నా మీద నింద వేస్తే జైలు పాలయ్యాను. అక్కడి నుంచి జీవం గల దేవుడు నన్ను ఫరో ఆస్థానంలో నాయకుడిగా చేసి ఐగుప్తు మొత్తం మీద ఏలికగా నన్ను నియమించాడు. అన్నలారా, నేను మీ యోసేపునే. ఈ మాట గుండె జారి